ఈ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక సన్నివేశం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ సన్నివేశాలు హెడ్లైన్స్లోకి రావు. అవి షాడోస్లో జరుగుతాయి. ఆ షాడోస్లో ఇప్పుడు ఒక కొత్త పేరు వినిపిస్తుంది. అదే పజల్. ఈ కేవస్ మధ్య ఒక అబ్బాయి 2 జీవితాలను జీవిస్తున్నాడు. పగలేమో పార్థు పాలన్గా, రాత్రేమో స్పైడర్ స్పిరిట్ గా. ఈ కథలో స్పైడర్ స్పిరిట్ పార్ట్ 2 కథని తెలుసుకుందాం. పార్ట్ 1 చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అది చూసి ఇది చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. నేను మీ మౌళిరాజ్. ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అది ముంబై సిటీలో ఒక ఎత్తైన బిల్డింగ్. దాని మీద పరావిష్ణు మరియు పార్థు ఇలా మాట్లాడుకుంటున్నారు. రా హీరో, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని పరావిష్ణు అన్నాడు. పార్థు ఏమో, ఎంజాయా? నిద్ర లేదు, టైం లేదు, లైఫ్ మొత్తం చిందర వందరైపోయింది. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నువ్వు ఇప్పుడు ముంబైలో ఉన్న యంగెస్ట్ సూపర్ హీరో. అది శక్తి అయినప్పటికీ కొంచెం భారంలానే ఉంటుంది అని పరావిష్ణు అన్నాడు. దానికి పార్థు, మేనేజ్ చేస్తాలే, ఆల్రెడీ చాలా ఫేస్ చేశా కదా. నీకొకటి తెలుసా? అమావాస్య వస్తుంది. ఆ రోజుకి ముందు రోజు, దాని తర్వాత రోజు, అంటే 3 రోజులు నా పవర్స్ వర్క్ అవ్వవు. అయ్యో, అంటే నేనప్పుడు ఫుల్ టైం హీరోనా? అలాగే అనుకో. కానీ నాకు పవర్స్ లేనప్పుడు ముంబైలో ఉన్న మెయిన్ ప్లేయర్ నువ్వే అని పరావిష్ణు అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కంటిన్యూ చేశారు. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియదు ముంబైలో ఒక కొత్త గేమ్ స్టార్ట్ అయ్యింది అని. అది రూల్స్ తో కాదు, పజిల్స్ తో ఆడేదని. ఒక నెలలో 2 కాదు 3 మర్డర్స్ జరిగాయి. సేమ్ ప్యాటర్న్, సేమ్ బ్రూటాలిటీ. ప్రతి క్రైమ్ తర్వాత ఒక క్లూ, ఒక పజిల్ పీస్, ఒక మెసేజ్. ఇది మర్డర్ మాత్రమే కాదు, ఒక గేమ్. అయితే ఈ గేమ్ గురించి పార్థుకి ఇంకా తెలియదు. ఈ పజిల్ గేమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ముంబైలో ఒక నార్మల్ మార్నింగ్ లాగా స్టార్ట్ అయింది. కానీ కొన్ని నిమిషాల్లో ఆ నార్మల్ అనిపించిన రోజు హారర్ గా మారిపోయింది. అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబైలో సడన్ గా ఒక స్క్రీన్ వినిపించింది. స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి పరిగెత్తారు. అక్కడ చూసిన సీన్ అందరినీ షాక్ లో పెట్టింది. ప్రిన్సిపాల్ టేబుల్ కింద పడి చనిపోయి ఉన్నారు. ఇది ర్యాండమ్ మర్డర్ కాదు, సేమ్ ప్యాటర్న్, సేమ్ బ్రూటాలిటీ. పోలీస్ వచ్చాక వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ కూడా అదే సిగ్నేచర్ తో ఒక మర్డర్ జరిగింది అని. వాల్ మీద ఒక లెటర్ రాసి ఉంది. అది క్లియర్ గా జెడ్ అని కనిపించింది. పక్కనే ఒక జిగ్సా పజిల్ పీస్ పడిపోయింది. ఇంకా వాల్ మీద ఒక స్టిక్కీ నోట్ తో ఒక మెసేజ్ ఉంది. నిజాన్ని కనుక్కుంటావా లేక ఇగ్నోర్ చేస్తావా? క్యాంపస్ మొత్తం భయపడుతుంది. స్టూడెంట్స్ అందరూ ఒక్కటే మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ ఎవరు? కానీ ఆ క్రౌడ్ మధ్యలో ఒక్కడు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాడు. వాడే పార్థు పాలన్. అందరిలో భయం కనిపిస్తుంటే పార్థు పాలన్ మాత్రం సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి డీటెయిల్ ని గమనిస్తున్నాడు. ఎందుకంటే ఇది ర్యాండమ్ కాదని ఆల్రెడీ తన మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. తన ఫ్రెండ్ కార్తిక్ పార్థుని గమనించాడు. వాడి దగ్గరికి వచ్చేలోపే పార్థు ఆ క్రౌడ్ లో మిస్ అయిపోయాడు. వెంటనే అక్కడికి పార్థు పాలన్ స్పైడర్ స్పిరిట్ గా మారి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకే నెలలో ఇది 3వ మర్డర్. ఒకే తీరులో జరిగిందని గమనించాడు. స్పైడర్ స్పిరిట్ పోలీసుల దగ్గరికి వెళ్లి కామ్ గా అడిగాడు, క్లూస్ ఏమైనా దొరికాయా? పోలీస్ ఆఫీసర్ ఇలా రిప్లై ఇచ్చాడు, వాల్ మీద ఒక లెటర్, పజిల్ పీస్, ఇంకా అదిగో ఆ నోట్. స్పైడర్ స్పిరిట్ స్లోగా వాల్ ని చూశాడు. ఆ లెటర్ జెడ్. తర్వాత పజిల్ పీస్ ని చూశాడు. ఇంకా స్టిక్కీ నోట్ ని చదివాడు. విల్ యూ ఫైండ్ ద ట్రూత్ ఆర్ యూ ఇగ్నోర్? ఆ లైన్ సింపుల్ గా ఉంది. ఈ స్టిక్కీ నోట్ ద్వారా ఈ కిల్లర్ నన్ను పిలుస్తున్నాడు అని స్పైడర్ స్పిరిట్ అనుకున్నాడు. స్పైడర్ స్పిరిట్ స్లోగా ఇలా అన్నాడు, ఏదో పెద్ద గేమ్ ఆడుతున్నాడు. నైట్ అయ్యింది. అనాయ రూమ్ లో టేబుల్ మీద ఫోటోస్, నోట్స్, పజిల్ పీసెస్ అన్ని స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ కేసు ఇప్పుడు సింపుల్ కాదని వాళ్ళకి క్లియర్ అయింది. అనాయ ఇలా మాట్లాడుతుంది, ఇది కోఇన్సిడెన్స్ కాదు పార్థు. ఎందుకంటే ఒకే తీరులో 3 మర్డర్స్ అంటే చాలా విచిత్రంగా ఉంది. దానికి కార్తిక్ ఇలా అన్నాడు, ఒకే తీరులో అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు అనాయ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆ తీరు చెప్పాలంటే ఏదోలా ఉంది, కానీ చెప్తాను. ఆ కిల్లర్ ఎవరో కానీ ఒక గన్ తో హెడ్ మీద షూట్ చేసి ఇన్స్టెంట్ గా చంపేస్తున్నాడు. తర్వాత యాసిడ్ తో విక్టిమ్ ఫేస్ ని స్పాయిల్ చేస్తున్నాడు. ఆ యాసిడ్ వల్ల స్కిన్ అంతా బర్న్ అయ్యి విక్టిమ్ డెడ్ అయిపోయి విక్టిమ్ డెడ్ బాడీ ఎంతో ఘోరంగా భయం కలిగించేలా తయారవుతుంది. పార్థు ఇలా అంటున్నాడు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కిల్లర్ డెజర్ట్ ఈగల్ గన్ ని యూజ్ చేస్తున్నాడు మరియు రేర్ అండ్ టాక్సిక్ అయిన యాసిడ్ ని యూజ్ చేస్తున్నాడు. దానికి కార్తిక్, అవునా, నీకెలా తెలుసు? వారు నీకెందుకు చెప్పారు? తనను పట్టించుకోకుండా పార్థు ఫోటోస్ ని అరేంజ్ చేస్తున్నాడు. చూడు, ప్రతి క్రైమ్ లో ఒక లెటర్ ఉంది. ఫస్ట్ కేసులో డి, సెకండ్ కేసులో ఎన్ లా ఉంది, థర్డ్ లో జెడ్. DNZ ఇదేం వర్డ్ రా? అసలు మీనింగ్ ఉందా? అనాయ, మీనింగ్ ఉండే ఉంటుంది, కానీ వేరే యాంగిల్లో చూడాలేమో. దానికి కార్తిక్, క్లారిటీగా చెప్తావా? పార్థు,
ఇవి లెటర్స్ కావనుకుంటా, ఏదో కోడ్లా ఉంది. అన్నయ్య నువ్వు వేరే యాంగిల్ అన్నావు కదా, ఇటు చూడు, దీన్ని మనం ఇలా కూడా చూడొచ్చు అంటూ ఫొటోస్ ని రీఅరేంజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అనాయ అక్కడి నుంచి లేచి బోర్డు మీద రాయడం స్టార్ట్ చేసింది. అంటే డి యాక్చువల్ గా పి, ఎన్ యాక్చువల్ గా యు, అయితే జెడ్ ఆల్రెడీ కరెక్ట్ అన్నమాట. అవును, PUZ, పజిల్. వాడేదో హింట్ ఇస్తున్నాడు, ఇది ఖచ్చితంగా పజిల్ అనే వర్డ్ కే కనెక్ట్ అవుతుంది. అంటే అది కిల్లర్ నేమ్ అయ్యే అవకాశం ఉందేమో అని కార్తిక్ అన్నాడు. పజిల్ కిల్లర్ అయి ఉండొచ్చు అని అనయ అంటుంది. ఇంకా ఈ వర్డ్ కంప్లీట్ కాలేదు, కానీ వాడు జిగ్సా పజిల్స్ ని క్లూస్ లాగా వదిలాడు కాబట్టి మనం వాడిని టెంపరీగా పజిల్ కిల్లర్ అనుకుందాం. అనయ ఇలా అంటుంది. ఓకే, మరి స్టిక్కీ నోట్ లో మెసేజ్ సంగతి ఏంటి? ట్రూత్ ని కనుక్కుంటావా లేక ఇగ్నోర్ చేస్తావా? ట్రూత్ అంటే వాడు లాస్ట్ 3 మర్డర్స్ ప్రిన్సిపల్స్ ని చంపాడు, ముఖ్యంగా టాప్ ఇన్స్టిట్యూట్ హెడ్స్ ని. దానికి కార్తిక్ ఇలా అంటున్నాడు. అది కరెక్టే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? దానికి అనయ నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, నెక్స్ట్ క్రైమ్ జరగకుండా ముందే వాడిని కనుక్కోవాలి. అప్పుడు ఆ సమయానికి వాళ్ళకి ఒక్కటే క్లియర్ అయింది, ఈ క్రైమ్స్ ర్యాండమ్ గా అయితే జరగట్లేదు. వాళ్ళ చర్చలు అయిపోగానే ఇంటికి లేట్ గా వచ్చిన పార్థు సైలెంట్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. ఈ రోజు జరిగింది తన మైండ్ లో ఇంకా తిరుగుతూనే ఉంది. పిన్ని కిచెన్ నుండి ఇలా అంటుంది. పార్థు, ఇప్పుడొచ్చావా? టైం ఎంతో తెలుసా నీకు? దానికి పార్థు, కొంచెం లేట్ అయింది పిన్ని, కాలేజ్ వర్కా? రోజుకి 12 గంటలు కాలేజీలోనే ఉంటున్నావు, కానీ నీ చదువులో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలా అయితే చాలా కష్టం. దానికి పార్థు, హ్యాండిల్ చేస్తా పిన్ని, టెన్షన్ పడకో. దానికి రిప్లైగా పిన్ని, నన్ను టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు పార్థు? మాకున్నది నువ్వు ఒక్కడివే. ముంబైలో క్రైమ్స్ చాలా ఎక్కువ అయ్యాయి. రోజు నైట్ 8 లోపు ఇంటికి రావాలని చెప్తున్నా కదా, అదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు మాత్రం సేఫ్ గా ఉండాలి. దానికి పార్థు, సారీ పిన్ని, ట్రై చేస్తా. ట్రై కాదు, ఫాలో అవ్వాలి అని వాళ్ళ పిన్ని అన్నది. కొంతసేపు తర్వాత ఇద్దరు తినడం స్టార్ట్ చేశారు. అంతా సైలెంట్ గా ఉంది. అప్పుడు వాళ్ళ పిన్ని ఇలా అంటున్నారు. నీకు తెలుసా పార్థు, నిజానికి మీ అమ్మ పోలికలు నీకున్నాయి. అవునా? ఎలా చెప్తున్నావు పిన్ని? మీ ఇద్దరు ఒక్కటే. నీ హ్యాబిట్స్ తన హ్యాబిట్స్ అచ్చం ఒకేలా ఉండేవి, కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత అంటూ ఆమె చెప్తున్న మాటను ఆపేశారు. పార్థు ఇలా అంటున్నాడు. పిన్ని, ఆ యాక్సిడెంట్ గురించి మీరెప్పుడు డీటెయిల్ గా చెప్పలేదు. పిన్ని వెంటనే సీరియస్ గా చూసింది. అది ఓల్డ్ మ్యాటర్ పార్థు, మర్చిపోవాలి. దానికి పార్థు, మర్చిపోలేకపోతున్నా, ఏదో కరెక్ట్ గా జరగలేదనిపిస్తుంది. వాళ్ళ పిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసిందైతే ఒకటే పార్థు, అది ఒక కార్ యాక్సిడెంట్. అప్పుడు నీకు 4 ఏళ్ళు. ఆ రోజు నేనే నిన్ను కిండర్ గార్డెన్ లో జాయిన్ చేశాను. అదే రోజు సాయంత్రం మీ పేరెంట్స్ నిన్ను స్కూల్ నుండి తీసుకెళ్తుండగా ఆ యాక్సిడెంట్ జరిగింది. అందులో నువ్వు మాత్రమే బ్రతికావు అని వాళ్ళ పిన్ని అన్నారు. వెంటనే పార్థు బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి ముంబైలో మదర్ టెరెసా మ్యూజియం హాల్ కి ఒక దొంగ వచ్చాడు. వాడే అమర్దీప్. సెక్యూరిటీని తప్పించుకొని డైరెక్ట్ గా మ్యూజియం లోకి ఎంటర్ అవుతాడు. అమర్దీప్ మెల్లగా ఇలా అంటాడు. ఆ బుక్ ఎక్కడుంది? ఇంత పెద్ద మ్యూజియం హాల్లో నేను దాన్ని ఎక్కడైనా వెతకాలి అని అంటున్నాడు. వాడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పర్టికులర్ సెక్షన్ కి వెళ్తాడు. ఒక ఓల్డ్ రిచువల్ బుక్ ని తీసుకుంటాడు. ఇదే నా లైఫ్ ని మార్చేసే బుక్ అని మనసులో అనుకుంటాడు. ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే అది తన చేతిలో నుండి స్లిప్ అయ్యి నేల మీద పడుతుంది. బుక్ ఓపెన్ అయ్యి ఒక మిడిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అదే సమయానికి మూన్ లైట్ డైరెక్ట్ గా ఆ పేజెస్ మీద పడటం వల్ల సడన్ గా క్షణాల్లో నల్లటి పొగ కమ్ముకుంటుంది. అమర్దీప్ భయంతో ఏంటిది అని అన్నాడు. ఆ స్మోక్ మధ్యలో నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. వరం కోరుకో మానవా అంటూ ఒక రాక్షసుడు అన్నాడు. వీడి పేరు అమర. అమర్దీప్ ఒక అడుగు వెనక్కి వేసి ఒక మూలకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు 10 అంకెల కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. బట్ అమర్దీప్ కి అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? కోరికను కోరుకోవాలా? ఏం కోరుకోవాలి? గుర్తొచ్చింది అంటూ ఇలా అంటాడు. మాయాశక్తి రూప పరివర్తనం అమరబలం దేహమే నా దేవా నా కృపయామి. వాళ్ళంక పట్టదు. సడన్ గా అమర అంటే ఆ రాక్షసుడు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. నల్లని పొగంతా పోతుంది. అంతా నార్మల్ అయిపోయింది. అమర్దీప్ తన చేతుల్ని చూస్తాడు. ఏం చేంజ్ కనపడదు. అప్పుడు ఆ చీకట్లో అమర్దీప్ ఇలా అన్నాడు. సర్రుంటే చచ్చిపోయేవాణ్ణి. కానీ నేను కోరుకున్నవేం రాలేనట్టున్నాయే అంటూ ఆ బుక్ ని తీసుకొని విండో నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. ఒకటి హిస్టారికల్ ట్రైబల్ కి సంబంధించిన బుక్ ని అమర్దీప్ దొంగతనం చేశాడు. ఇంకోటి మాయాశక్తులను అమర్దీప్ సాధించాడు. అవి వాడికి వచ్చాయి, కానీ నేర్చుకోవడానికి టైం పడుతుంది. మరుసటి రోజు స్పైడర్ స్పిరిట్ ప్రీవియస్ గా జరిగిన 2 క్రైమ్స్ లో దొరికిన స్టిక్కీ నోట్ క్లూలను వాడి ఒక లొకేషన్ ని ట్రేస్ చేశాడు. ఆ క్లూస్ 2 ఒకటే ప్లేస్ కి లీడ్ చేశాయి. అక్కడికి వెళ్లడం స్టార్ట్ చేశాడు. వెళ్లే టైంలో తన మైండ్ లో ఒక్కటే ఆలోచన తిరుగుతుంది. ఇది ట్రాప్ అయినా పర్వాలేదు, ఆన్సర్ ఎలా అయినా తెలుసుకోవాలి అని.
స్పైడర్ స్పిరిట్ ఆ ప్లేస్ కి రీచ్ అయ్యాడు. అది ఒక ఎలక్ట్రికల్ అబాండెంట్ ఫ్యాక్టరీ. చిమ్మ చీకటిగా మరియు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. స్పైడర్ స్పిరిట్ ఇలా అన్నాడు, బయటికి రా, నేను వచ్చాను. వెనుక నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు అని ఎవరో అన్నారు. స్పైడర్ స్పిరిట్ వెనక్కి తిరుగుతాడు. ఆ కటిక చీకటి నుండి బయటికి వస్తాడు. ఫేస్ ని మాస్క్ తో కవర్ చేసుకున్నాడు. సన్నంగా మీడియం హైట్ తో ఉన్నాడు. తల మీద టోపీ, హ్యాండ్లకి గ్లౌజెస్ తో ఉన్నాడు. నాతో గేమ్ ఆడుతున్నావు కదా, ఎందుకు అని స్పైడర్ స్పిరిట్ అన్నాడు. దానికి వాడు, గేమా? నువ్వు గేమ్ అనుకుంటున్నావు, కానీ ఇది గేమ్ కాదు, క్లీనింగా? అసలేం మాట్లాడుతున్నావురా అని స్పైడర్ స్పిరిట్ అన్నాడు. నేను ముంబై నగరంలో ఉన్న చెదపురుగుల్ని ఏరి పారేస్తున్నా, కానీ దానికి ఒక సాలెపురుగు అడ్డు వస్తుందని నేను ఊహించలేదు. నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్లీన్ చేస్తున్నాను స్పైడర్ స్పిరిట్ అని వాడు అన్నాడు. దానికి స్పైడర్ స్పిరిట్, ప్రిన్సిపల్స్ ని చంపడంతో సిస్టమ్ మారిపోతుందా? దానికి వాడు, సిస్టమ్ మారదు, కానీ సిస్టమ్ క్రియేట్ చేసిన వాళ్ళని రిమూవ్ చేస్తే చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన వాళ్లకు అర్థమయ్యి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దానికి స్పైడర్ స్పిరిట్, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది, గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు. ఆ పజిల్ కిల్లర్ చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వు ఆ గవర్నమెంట్ ని నమ్ముతున్నావా? ఆ పోలీసులని నమ్ముతున్నావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు ఉంటుండగానే నేను ఈ 3 హత్యలు చేశాను. నేను వదిలిన ఆధారాల ద్వారా నువ్వు ఒక 20 ఏళ్ల బాలుడివి, నన్ను కనిపెట్టగలిగావు, కానీ ఏ పోలీసు నన్ను కనిపెట్టలేకపోయాడు. ఎందుకు? చట్టాన్ని గుడ్డిగా నమ్మద్దు స్పైడర్ స్పిరిట్. చట్టం గురించి అసలైన విషయం నీకు తెలియదు, అనుభవంతో చెప్తున్నా అంటూ పజిల్ కిల్లర్ తన గన్ని బయటకు తీశాడు. దాన్ని స్పైడర్ స్పిరిట్ గమనించాడు. నీకు తెలుసా, నేను వాళ్ళని ఊరికే ఊసిపోకేం చంపట్లే, దానికంటూ ఒక కారణం వచ్చింది. నేను చంపుతున్న వాళ్ళంతా కరప్టెడ్ ప్రిన్సిపల్స్. ఎంత కరప్టెడ్ అంటే వాళ్ళ స్టూడెంట్స్ ని వాళ్ళే అబ్యూస్ చేసేంత. నీకు తెలీదు స్పైడర్ స్పిరిట్, నీ కాలేజ్ లో నీ ప్రిన్సిపాల్ నీ స్టూడెంట్స్ తో, అందులోనూ ఫీమేల్ స్టూడెంట్స్ తో ఏం చేస్తున్నాడా అని వారందరూ ఎవరికి చెప్పుకోలేక లోన వాళ్లే కుమిలిపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క విషయం కూడా నీకు తెలియలేదంటే ఇదంతా రహస్యంగా జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ స్టూడెంట్స్ నోర్లను మూయించడానికి ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళని హింసిస్తున్నారు అంటూ పజిల్ కిల్లర్ సడన్ గా గంతేసి షూట్ చేస్తాడు. స్పైడర్ స్పిరిట్ తప్పించుకున్నాడు. స్పీడ్ గా పజిల్ కిల్లర్ దగ్గరికి వచ్చాడు. కేవలం 3 పంచెస్ తో స్పైడర్ స్పిరిట్ పజిల్ కిల్లర్ చేతులు కాళ్ళని పట్టుకొని కంట్రోల్లోకి తీసుకుంటాడు. స్పైడర్ స్పిరిట్ ఇలా అంటున్నాడు, గేమ్ అయిపోయింది పజిల్ కిల్లర్. దానికి పజిల్ కిల్లర్, నా పేరు అది కాదు, ఇన్ఫాక్ట్ అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటూ వెంటనే పజిల్ కిల్లర్ తన పాకెట్ నుండి HCl యాసిడ్ కంటైనర్ ని తీసుకొని పక్కనే ఉన్న కెమికల్ డ్రమ్ మీదకి విసురుతాడు. ఇన్స్టంట్ గా రియాక్షన్ స్టార్ట్ అయ్యి క్షణాల్లో తెల్లటి పొగ కమ్ముకుంటుంది. స్పైడర్ స్పిరిట్ కి ఏం కనపడదు. ఆ స్మోక్ మధ్య మూమెంట్ మాత్రం వినిపిస్తుంది. స్పైడర్ స్పిరిట్ రియాక్ట్ అవ్వడానికి ముందే ఒక భారీ పంచ్ డైరెక్ట్ గా స్పైడర్ స్పిరిట్ ఫేస్ మీద పడుతుంది. వెంటనే ఆ పంచ్ కి వెనక్కి ఎగిరి పడిపోతాడు. స్మోక్ మధ్యలో నుండి ఒక ఫిగర్ స్లోగా బయటికి వస్తాడు. వీడే డార్క్ ఆటమ్. పజిల్ కిల్లర్ కి విభిన్నంగా ఎంతో శక్తివంతంగా కనిపిస్తున్నాడు. షాక్ లో స్పైడర్ స్పిరిట్ ఇలా అంటున్నాడు, నువ్వెవరు? డార్క్ ఆటమ్ సైలెంట్ గా నడుస్తూ దగ్గరికి వస్తున్నాడు. స్పైడర్ స్పిరిట్ అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ డార్క్ ఆటమ్ వాటిని ఎదుర్కొని హెవీగా పంచెస్ ఇస్తున్నాడు. స్పైడర్ స్పిరిట్ కూడా వెబ్స్ ని యూజ్ చేసి వాటితో ఈక్వల్ గా పోరాడుతున్నాడు. ఇదేనా నీ లిమిట్ అని డార్క్ ఆటమ్ అన్నాడు. దానికి స్పైడర్ స్పిరిట్, ఎవడివిరా నువ్వు? నేను ఆ హంతకుడిని పట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు వాడు నీ మూలాన పారిపోతున్నాడు అని అన్నాడు. కానీ డార్క్ ఆటమ్ ఇదేమీ పట్టించుకోకుండా ఫైట్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఫైట్ కొంచెం ఇంటెన్స్ అయింది. ఇద్దరు భీకరమైన యుద్ధం చేస్తున్నారు. దాదాపు గంట సేపు వారిద్దరూ పోరాడుకున్నారు. స్పైడర్ స్పిరిట్ వీక్ అయిపోయాడు. డార్క్ ఆటమ్ సడన్ గా ఆగి స్పైడర్ స్పిరిట్ ని చూశాడు. స్పైడర్ స్పిరిట్ కన్ఫ్యూజ్ తో చూస్తున్నాడు. డార్క్ ఆటమ్ క్లోజ్ గా వచ్చి స్లోగా ఇలా అన్నాడు, ఛాన్స్ ఇస్తున్నా, మళ్ళీ కలుద్దాం, త్వరలో నిన్ను చంపేది నేనే అని డార్క్ ఆటమ్ వెనక్కి తిరిగి గాలిలో అదృశ్యమైపోయాడు. స్పైడర్ స్పిరిట్ నేల మీద పడుకొని గట్టిగా శ్వాస తీసుకున్నాడు. పజిల్ కిల్లర్ ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయాడు. ఈ ఫైట్ లో స్పైడర్ స్పిరిట్ గెలవలేదు, కానీ ఒక కొత్త డేంజర్ తన ముందు నిలిచింది. ఆ రాత్రి జరిగిన ఫైట్ తర్వాత స్పైడర్ స్పిరిట్ కి ఒక విషయం క్లియర్ అయింది, ఈ గేమ్ గెలవడం అంత ఈజీ కాదు అని. ఈ కథ ఇప్పుడప్పుడే ముగిసిపోయేదైతే కాదు. పుస్తకాన్ని దొంగలించిన అమర్దీప్ ఏమయ్యాడు? పజిల్ మాస్టర్ ఎటు పారిపోయాడు? స్పైడర్ స్పిరిట్ ని చావంచుల వరకు తీసుకెళ్లిన ఈ డార్క్ ఆటమ్ ఎవరు? వీటికి సమాధానం స్పైడర్ స్పిరిట్ పార్ట్ 2 సెకండ్ హాఫ్ లో రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఫిక్షనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి. మా PSSU యూనివర్స్ గురించి తెలియాలంటే
దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.